రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు ఆదివారం వచ్చిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ శ్రేణులు అభిమానులు అఖండ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పూడి నుండి స్వామి స్వగ్రామమైన నాయుడుపాలెం వరకు వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు ఈ ర్యాలీ జరిగింది. పలుచోట్ల గజమాలలు, బాణాసంచా మోతలు, ఇతర రూపాల్లో సంబరాలతో కోలాహలంగా సాగింది. కొండేపి నుంచి వరుసగా 3వసారి విజయం సాధించిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో స్థానం కల్పించారు. అనంతరం ఆయనకు కీలకమైన సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ నెల 12న కేసరపల్లి వద్ద సభలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ స్వామి అప్పటి నుంచి విజయవాడలోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత కొండేపి నియోజకవర్గంలో తనకు పార్టీ పరంగా, ఆర్థిక పరంగా అన్నీ చూస్తున్న టీడీపీ యువనేత దామచల్ల సత్యతో కలిసి విజయవాడ నుంచి బయలుదేరిన స్వామి 3 గంటలకు ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పూడి వద్దకు చేరుకున్నారు. కొండేపి నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు వారికి అఖండ స్వాగతం పలికారు. మంత్రి స్వామి సత్యాలతో పాటు టీడీపీ నేత దామచల్ల పూర్ణచంద్రరావు దంపతులు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బయలుదేరి జిల్లా సరిహద్దు అయిన గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్దకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకున్న స్వామికి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ నియోజకవర్గానికి చెందిన మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు మండవ జయంత్ బాబు నేతృత్వంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చి గజమాలతో సత్కరించారు. అనంతరం 6 గంటలకు ఒంగోలు నగరంలోని మంత్రి స్వామి సత్యాలు ఓపెన్ టాప్ జీపులో చేరుకోగా పెద్ద ఎత్తున యువకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాత బైపాస్ రోడ్డు మార్గాన కాన్వాయ్ రాగా మంగమ్మ కాలేజీ జంక్షన్, మంగమూరు రోడ్డు, క్విజ్ కాలేజీ, సౌత్ బైపాస్ జంక్షన్ల వద్ద వందలాది మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు గజమాలలతో సత్కరించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కోలాహలంగా ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి ఒల్లూరు చేరుకొని ఒల్లూరమ్మ దేవాలయంలో పూజలు చేసిన మంత్రి స్వామి సత్యాలు తర్వాత సూరారెడ్డిపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, నాయుడుపాలెంలో అంబేద్కర్, ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తో పాటు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం నాయుడుపాలెంలో వచ్చిన అతిథులు అందరికీ కూడా భోజన ఏర్పాటు చేశారు. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ, ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగు పలుకు, కురిసే తేనె చినుకు. ఇది అధికార భాష కావాలిరా, నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగు నాడి, ఆడే కూచిపూడి. ఇది పేరినిగ పదం తొక్కాలిరా, నవ ప్రేరణకు లయలు కట్టాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగు గీతి, జాగయగళ జ్యోతి. నీ ఖ్యాతికిది గుర్తు కావాలిరా, దిగ్విజయాల విస్తరించాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు
తెలుసు పులి బిడ్డ ఏకశిలా నగరంలో ఏ శిల మోగించినా నాగులేటి పరవడిలో ఏ తుంపర నడిగినా బొబ్బిలి దుర్గంలో ఏ బురుగును కదిలించినా మాన్యం అడవుల్లో ఏ మాకును ప్రశ్నించినా ఆ స్మరణం అగ్నికణం నెత్తురు నుడికిస్తుంది ఒళ్ళు జలధరిస్తుంది యువత విక్రమించాలి నవత విప్లవించాలి నా గౌతున గర్జించే నాదమే మహోద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి సరికొత్త చరిత సృష్టించాలి అరెరెరెరెరె తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా నువ్వు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తరతరాలుగా మోసగించిన తల్లి కాంగ్రెస్ గుట్రను చాటుమాటుగా సహకరించిన పిల్ల కాంగ్రెస్ గుట్టును తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా అరవదేళ్లుగా కలిసి బతికిన అన్నదమ్ముల లాంటి మనలను అడ్డగోలుగా చీల్చివేసిన తమిళ కేరళ కన్నడీయుల కుటిల కుట్రల రాజనీతిని కూకటేళ్లతో పెకాళించగా తిప్పి కొట్టర యోధుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర యోధుడా తిరగబడరా ఆంధ్రుడా వారు రూముల చోర్ల కమిటీ పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు జంతర్ మంతర్ జనపదంటూ మంత్రులందరూ కంట్రీలైరే తల్లి కాంగ్రెస్ సొల్లు మాటలు పిల్ల కాంగ్రెస్ వంత పాటలు తిప్పి కొట్టరా అరెరెరె తిప్పి కొట్టరా తిప్పి కొట్టర శూరుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర శూరుడా తిరగబడరా ఆంధ్రుడా అయ్యో తప్పు తడకల బిల్లు తెచ్చిరి చిప్ప చేతికి అప్పగించిరి అప్పనంగా ఆస్తులొకరికి అప్పు మాత్రం ఆంధ్రవారికి చేయమంటే మనకు న్యాయం చేసినారు వారు ద్రోహం తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా అయ్యో చదువులవుతాయి చట్టు బండలు బతుకు తెరువును బండ చేసిరి తెలివి తక్కువ ఢిల్లీ గద్దలు తలలు ఊపెడి గంగిరెద్దులు చిలుగు వెలుగుల తెలుగు వాడల కారు చీకటి కమ్ముకొనెరా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర వీరుడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర వీరుడా పట్టుమని 10 సీట్ల కోసం పట్టుబట్టిరి తల్లి కొడుకులు పట్టి చేతుల వెళ్ళగొట్టిరి కట్టుబట్టతో నెట్టివేసిరి కుట్ర తెలుసుకో సోదరా పెట్టువారికి పాతరా తిరగబడరా అరెరెరె తిరగబడరా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా నువ్వు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా
ఆత్మగౌరవం ఆస్తిగా పెంచి రైతు కార్మికుల రెక్కల శక్తితో ఉద్యోగులు మనకు దీపనగా ప్రవాసాంధ్రుల ప్రోత్సాహంతో వ్యాపారులు మన సహకారులుగా గిరులను తరులను సిరులుగా మార్చి పరిశ్రమలతో పరుగులు తీయుచు సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేద్దాం. కదలి రండి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా కదలి రండి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా ప్రభంజనం సృష్టించి ప్రచండమై చెలరేగి సీమాంధ్ర పౌరుషాన్ని రుచి చూపించాలి స్వర్ణాంధ్రప్రదేశ్ సౌధానికి పునాదులే వేయాలి ఇది తెలుగు జాతి పిలుపు చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు కదలి రండి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా అణుబాంబుల తాకిడితో సర్వం కోల్పోయినా అగ్రదేశమై ఎదిగిన జపానులా లేవాలి పంజరు భూములనైనా సాగు చేయు రైతన్నలు జరిగిన ఘోరాన్ని మరచి ప్రగతి అరగపట్టాలి పెళ్ళుబికే బాధ నుండి బాధ్యతతో ప్రతి మహిళ స్వయం శక్తి చూపి ప్రగతి రంగవల్లులేయాలి రగిలే యువకుల గుండెలు భగభగమను జ్వాలలే అభివృద్ధి దారులకే వెలుగును చూపాలి ఇది తెలుగుదేశం పిలుపు సంచలనం సృష్టించిన పాదయాత్ర మేల్కొలుపు కదలి రండి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా ఏకపక్ష నిర్ణయంతో అవమానం చేయగా మన ఆత్మ గౌరవం మంట కలసిపోగా దశాబ్దాల అనుబంధం తెంపివేయగా సీమాంధ్రుల గుండెలు నిలువెల్లా దహించగా ఆవేదన దిగమింగి ఆవేశం అణచుకొని ఆకాశమి హద్దుగా క్రాంతి బాట సాగాలి భద్రత భవిష్యత్తు నినాదమే మనది ఇది తెలుగు జాతి పిలుపు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకై గళం గళం కలుపు కదలి రండి యువకులారా సీమాంధ్ర వీర సైనికులారా విడగొట్టిన వారికి తొడగొట్టి చాటుదా పారిశ్రామిక ప్రగతితో గుణపాఠం నేర్పుదా మోసం చేసిన వారికి మీసం మెలేద్దాం సీమాంధ్రను మరో సింగపూరుగా మారుద్దాం
కసితో అలు పెరగనట్టి కృషితో కదలి అవినీతి రహిత సమాజాన్ని చంద్రన్నతో నిర్మిద్దాం. కేంద్ర రాజకీయాలను శాసించే అస్త్రమై చక్రం తిప్పే చంద్రబాబును గెలిపిద్దాం. ఇది తెలుగుదేశం పిలుపు, తట్టింది తెలుగోడి హృదయం తలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. శ్రామికులు, కర్షకులు, సైనికులు, జనరక్షకులు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. శ్రామికుడు, కర్షకుడు, సైనికుడు, జనరక్షకుడు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. నడిచిందిర చంద్రుడి పాదం, ఓటెత్తిను లేజన సంద్రం. మన బాధలు తెలుసుకుని ఇచ్చింది అభయము. కదిలాడు మన ప్రియ నేత, అలు పెరుగని ఆ అధినేత. మన రాతలు మార్చేసే ప్రగతి విధాత. రండి కదలి రండి, చంద్రన్నతో అడుగేద్దాం. మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం. రాష్ట్రంలో ఎగురవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రైతులకు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘ రుణాల మాఫీ. చంద్రబాబు చేయబోయే మొదటి సంతకం. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేందుకు దృఢ సంకల్పం. మళ్ళీ తిరిగి తెస్తాడు మన దీపం పథకము. రండి కదలి రండి, చంద్రన్నకు ఓటేద్దాం. ఆనాటి ఆ వైభవం తిరిగి తెచ్చుకుందాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. పేదలకు ఆకలి కష్టం పోగొట్టే తారక మంత్రం. 5 రూపాయలకే భోజనం పథకము. అందరి ఆరోగ్యం కోసం, దాహార్తిని తీర్చుట కోసం 2 రూపాయలకే తాగునీటి పథకం. రండి కదలి రండి, సైకిల్ కే ఓటేద్దాం. రామన్న కలలు గన్నా రాజ్యాన్ని సాధిద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. ఐటీ హంగులనే తెచ్చి యువత గుండె వెలుగులు నింపి భద్రత భవిష్యత్తు చూపే నేస్తము. ఆడపిల్ల సంరక్షణకు ఇస్తాడు 25,000. పేద మధ్య తరగతికి ఇది ఎంతగానో మేలు. రండి కదలి రండి, చంద్రబాబును గెలిపిద్దాం. తెలుగు తల్లి మెడలోనా ప్రగతి హారమేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want
స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రోజువారీ వార్తా విశేషాల కోసం విచ్చేయండి తెలుగుదేశం.org. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ, ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగు పలుకు కురిసే తేనె చినుకు. ఇది అధికార భాష కావాలిరా, నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగునాడి ఆడే కూచిపూడి. ఇది పేరినిగ పదవు తొక్కాలిరా, నవ ప్రేరణకు లయలు కట్టాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఇది తెలుగు గీతి, త్యాగయಗಳ జ్యోతి. నీ ఖ్యాతికిది గుర్తు కావాలిరా, దిద్దిగంతాల విస్తరించాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. ఏకశిలా నగరంలో ఏ శిల మోగించిన, నాగులేటి పరవడిలో ఏ తుంపర నడిగినా, బొబ్బిలి దుర్గంలో ఏ బురుగును కదిలిల్చినా, మన్యం అడవుల్లో ఏ మాకును ప్రశ్నించినా, ఆ స్మరణం అగ్నికణం నెత్తురు నుడికిస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. యువత విక్రమించాలి, నవత విప్లవించాలి. నా గౌతున గర్జించే నాదమే మహోద్యమమై, కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి, సరికొత్త చరిత సృష్టించాలి, సరికొత్త చరిత సృష్టించాలి. ఓయనమా ఓటరో ఓయనమా ఓటరో తెగువగళ్ళ తెలంగాణ ఓటరో ఆహా ఓయనమా ఓటరో ఓయనమా ఓటరో నీ తెలివిగళ్ళ తీర్పు ఈ ఓటరో గడిల పాలన కావాలా గరిబి పాలన కావాలా ఆహా తేల్చి చెప్పే ఓటు ఉంది నీ చేతుల ఇయ్యాల ఓయన్న ఓటరో ఓయనమా ఓటరో తెగువగళ్ళ తెలంగాణ ఓటరో ఆహా ఓయన్న ఓటరో ఓయన్న ఓటరో నీ తెలివి గళ్ళ తీర్పు ఈ ఓటరో Psyche,
వీరాధిగ వీరులంతా ఓయనో తెలంగాణ కొరకు బలి అయితే మాయన్న వారి ఆశయాళ్ళ గాలి కొదిలి ఓయనో వాళ్ళ కుటుంబాల రోడ్డు నొదిలి మాయనో ఢిల్లీలున్న అమ్మ కాడి కోయనో వీళ్ళ ఇల్లు ఇల్లు తోల్కపోతిరి మాయన్న రాష్ట్రం తీసుకొచ్చినంటూ ఓయన్నో వీళ్ళ సొంత డబ్బ కొట్టుతుండ్రు మాయన్న తెలంగాణ రాష్ట్రం వీళ్ళ జాగీరు అయినట్టు కిరీటం లేని రాజులోల రాజరికం చేస్తుండ్రు గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో ఉద్యమాల పార్టీ అన్నారు ఓయమ్మో ఊక తప్పుడు మాటలు ఎన్నో చెప్పిరి మాయమ్మ వాళ్ళ కొడుకు బిడ్డాల్లునికి ఓయమ్మో అరే బామ్మార్దికి సీట్లు ఇస్తిరి మాయమ్మ గా చేసి నేతల కూడా పోయమ్మో వీళ్ళు వాడుకొని వదిలేసిరి మాయమ్మ ఆహా దళిత సీఎం చేస్తానని పోయమ్మో నేడు దగా కోరులైనారు మాయమ్మ ఓడెక్కే దాకేమో ఓడమల్ల పల్లరు ఒట్టు ఎక్కినక్క వాళ్ళు ఓడమల్ల పంటున్నారు గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో ఇప్పుడు బంగారు తెలంగాణ గంటిరో బాకాలు ఊదుకుంటూ తిరిగిరో పాంచననే బతుకులనే ఓటరో వీళ్ళు మనకు మళ్ళా చూపిస్తారు చూడరో గడిలల్ల తెలంగాణ ఓటరో మళ్ళా ఖైదీ చెయ్య చూస్తున్నాడు ఈ ధరో వీళ్ళ కుట్రలన్నీ తెలుసుకోరబోయనో నువ్వు కళ్ళు ఇంకా తెలుసుకో నుంచి ఇద్దరు అద్భుతమైన శాసనసభలు ఇచ్చిన ఈ కొండేపి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మనం శిరసు వంచి పాదాలు వందనం చేయాలి. ఎందుకంటే ఈ గడ్డలో పుట్టి ఈ గ్రామానికి ఇద్దరిని శాసనసభ్యులు, అందులో మన పెద్ద మంత్రిగా కూడా చేశారు. అలాగే ఈ రోజు కూడా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కొండేపి నియోజకవర్గంలో మన రాష్ట్ర సాంఘిక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మన ఎమ్మెల్యే స్వామి గారు అవ్వటం ఈ ప్రకాశం జిల్లాలో ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఆనందపడే రోజని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికల్లో మన ప్రకాశం జిల్లా నుంచి 10 మంది శాసనసభ్యులు అద్భుతమైన మెజార్టీలతో గెలిచారు. ఈ యొక్క టీం ఒక అద్భుతమైన టీం. ఎందుకంటే 94లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 13కి 12 గెలిచాం. అప్పుడు పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న చప్పిడ వెంకయ్య గారు కానీ ఒక ఐకానిక్ మెంబర్స్ గా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. మళ్ళీ 2024లో అదే టీం రిపీట్ అయింది. ఒకే వయసులో ఉన్న వాళ్ళు 10 మంది శాసనసభ్యులు కూడా నిత్యం ప్రకాశం జిల్లా ఒక అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే ఈ జిల్లాలో అందరికంటే సీనియర్గా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించాలని, ఆయన ఎంతో అనుభవకుడిగా 5వసారి ఎంపీగా మనకు రావటం, మన పార్టీ నుంచి గెలవటం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి వెనుకబడిన ప్రకాశం జిల్లా మనం ఏదైతే ఆ రోజు మన బాబు గారు హామీ ఇచ్చారో మార్కాపురం జిల్లా కానీ, వెలుగొండ కానీ, అలాగే మన ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నిర్వహిస్తామని ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరం కలిసి ఒక స్టేట్లోనే గతంలో ప్రకాశం జిల్లా టీం అంటే ఒక బ్రాండ్గా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పోరాటం చేశాం.
ఈ రోజు కూడా ప్రతి కార్యకర్తకు కూడా అండగా అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు పిలవగానే ఇంతమంది శాసనసభ్యులు మన గ్రామానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఆలస్యమైనా మీరు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు శిరస్సు వంచి నేను మీకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన తూర్పు నాయపాలెం గ్రామ కమిటీకి, గ్రామ ప్రజలందరికీ కూడా, కొండేపు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎదుర్కొందామని 5 సంవత్సరాలు ఒగ్గో పట్టుకున్న ప్రజలు రాజు రంపాన పెట్టినట్టు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం మొగ్గలో కలిపినటువంటి శుభదినం. అందున చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దాంతో పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రజానీకం, ప్రత్యేకించి ఈరోజు ముందుగా మన రాష్ట్రం రికార్డ్ స్థాయి విజయం సాధించినందుకు అది మనకి ఒక మంచి సందర్భం. ఇట్లా అందరం కలిసి మాట్లాడుకోవటం, ఇవాళ ఇక్కడికి వచ్చిన శాసనసభ్యులకు, మంత్రులకు, ఎంపీ గారికి, ఇన్ఛార్జ్ అందరికీ నా నమస్కారాలు. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్క శాసనసభ్యుని గెలుపు నేను ప్రతి కార్యకర్త లేదా ప్రజల గెలుపుగా భావిస్తాను. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఒక ప్రజాపాలనని ఎన్నుకున్నారు అందరూ. డోలా బాలవీరాంజనేయ స్వామి గారు వాళ్ళ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా స్ఫూర్తిదాయకం మనకి. ఆయన రాజకీయ ప్రయాణం డాక్టర్గా మొదలయ్యి 3 సార్లు విజయం సాధించి ఇవాళ సోషల్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్ వాలంటీర్ మినిస్టర్గా ఆయన చేపట్టిన బాధ్యతలు చాలా గౌరవంగా ఉంది. దర్శిలో అభివృద్ధి పనులు చేస్తాను. అందరి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మినిస్టర్ల సహకారంతో, శాసనసభ్యుల సహకారంతో ఓడిపోయిన చోటే మరలా గెలుస్తాను. నేను ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉండాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. తూర్పు నాయుడుపాలెం ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ ఎన్నికలు, ఇది జరిగినటువంటి ఎన్నికలు 24 ఎన్నికలు మామూలుగా జరిగినటువంటి ఎన్నికలు కాదు. ఎందుకంటే ధర్మం అధర్మానికి జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూటమి వైపు నిలబడి ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకు కూడా నిజంగా చేతులు జోడించి దండం పెట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఒక దరిద్రమైనటువంటి పార్టీ, ఒక 420 సీఎంగా ఉంటే ఈ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో మనం చూసాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వచ్చి ఒక్క అవకాశం అని అడిగి ప్రజలు నమ్మి ఓటేస్తే కూల్చివేతలతో మొదలుపెట్టినటువంటి ఒక సైకో నాయకుడు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక్కసారి రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు అంత కసిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం ఈ ప్రతి ఒక్క దేశంలో 151 సీట్లు తిరగొట్టి 164 సీట్లు ఈ ప్రజలు చేశారు. అందుకని నేను అనేది ఏంటిదంటే, మనకు రేపు పరిపాలించే తప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారో అది చేయకపోతే అదే మనము బాగా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు చేశారు, అది ఒక్కటి చేయకపోతే చాలు, మనం అందరం ముందుకు వెళ్తాము. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకపోతే బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కాదు ఊర్లు కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పెరిగింది తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు అనుకున్న విధంగా, అంటే
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా, జరుగుతుందని. వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన ఖచ్చితంగా మంచి పదవులు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న ఆనంద గెలిచిన ఆనందం ఆ మాత్రం పంచుకోకపోతే ఎట్లా? 164 సీట్లు ఆ మాత్రం సౌండ్ వినపడకపోతే ఎట్లా? వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు ఉన్న మన ఒంగోలు గిత్తలన్నీ కుమ్మితే వైసీపీ పార్టీ ఏ విధంగా మూలన పడిందో, ఫ్యాన్ రెక్కలు ఏ విధంగా పడ్డాయో మనందరికీ తెలుసు. ఇక్కడ మిగతా ఇద్దరు కూడా, మన ఆడపడుచు లక్ష్మి గారు అయితేనేమి, ఎరిక్షన్ అన్న కూడా ఇద్దరూ గెలిచినట్టే. ఎందుకంటే పోరాడి త్రుటిలో విజయాన్ని మిస్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా మన నారా లోకేష్ అన్నని స్ఫూర్తిగా తీసుకొని 5,000తో ఓడిపోతే మళ్ళీ అదే నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసి తొడగొట్టి 90,000తో గెలిచాడు లోకేష్ అన్న. అంటే మనం కార్యకర్తల్ని నమ్ముకొని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఆదరిస్తారనే దానికి నారా లోకేష్ అన్న గారి విజయమే మనందరికీ స్ఫూర్తి. దాన్ని తీసుకొని ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఆ నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసి రాబోయేటటువంటి నెక్స్ట్ 2020 ఇస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే బాబు కొడాలి నాని ఎక్కడున్నావయ్యా? చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే, కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని చెప్పావు. బూట్లు రెడీగా ఉన్నాయి, కొత్త బ్రాండ్ షూ. వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కూర్చొని బూట్లు తుడవాలని చెప్పేసి కొడాలి నానికి ఇచ్చేస్తున్నాం. అలాగే మా బోనమ్మని అవమానించిన అయ్యే వంశీ ఎక్కడున్నావు? గ్రీన్ కార్డు తీసుకున్నామని చెప్తున్నారు, రెడ్ కార్డు తీసుకున్నామని చెప్తున్నారు, ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నామని చెప్తున్నారు. ఎక్కడికి పారిపోయినా, నువ్వు ఏ కలుగులో దాక్కున్నా లాగి నిన్ను నడి రోడ్డు మీద మా లోకేష్ అన్న నీకు సన్మానం చేస్తాడనేది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా ఒక సైన్యంలాగా పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకేందనేది ఈ ఎలక్షన్లో నిరూపించాం. అలాగే అగ్నికి వాయువు తోడైనట్టు, కష్టకాలంలో మన వెంట నిలిచేవాడే నిజమైన స్నేహితుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు నిలబడి నేనున్నానని చెప్పనేసి ఒక తమ్ముడిలాగా వచ్చి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రేమతో ఆయన ఏ విధంగా గౌరవించారో, ఏ విధంగా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి ఆయన ఏ విధంగా గౌరవించారో మనం చూసాం. నారా లోకేష్ అన్నలో కూడా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని చూసాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి గౌరవిస్తుంటే ఒక అన్నలాగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కారం చేసి మంత్రి అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని సంస్కారాన్ని చాటుకున్న నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే కేంద్రంలో బీజేపీ మనకు కూడా అన్ని విధాలుగా మనతో పాటు ప్రయాణం చేసి సహకరించినందుకు వారికి కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేటటువంటి పరిస్థితి రావటం మన రాష్ట్ర అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా మళ్ళీ సోంపుతమైన వెలిగొండ అయితేనేమి, ఇండస్ట్రియల్ దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, అలాగే నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అందుబాటులో ఉండి కృషి చేస్తామని చెప్పి మా అందరికీ కొత్తగా ఎన్నికైన సోదరులు మా అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, స్వగ్రామానికి విచ్చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయుడుపాలెం
గ్రామస్తులకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మన జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. అలాగే జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మరొక మంత్రిగా గొట్టుపాటి రవికుమార్ గారు కూడా ఉన్నారు. ఈరోజు జిల్లాని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత వాళ్ళ మీద స్టేజ్ తీసుకొని నేను తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభకు వస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని ఆ కసితో మనందరం ఈసారి లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు మనకి మా ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, మీ అంత ముందు ఉండదు ప్రాంతం కాదు కాబట్టి దయచేసి ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉండేది. సో మిగతా సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, మా ఎమ్మెల్సీ గారిని కుప్పమే కాకుండా ప్రకాశం జిల్లా కూడా నిధులు కాన్సన్ట్రేట్ చేసే విధంగా చూడవలసిందిగా కోరుతూ, పశ్చిమ ప్రజలందరూ కూడా నరకాసురి వధ జరిగిందని ఏ రకంగా సంతోషంగా అందరూ పండుగలు చేసుకుంటారో అదే రకమైనటువంటి ఆనందంతో ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ సంతోషంతో నిండిపోయి ఉన్నారు. మీ అందరి మొహాల్లో ఒక ప్రశాంతత. ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు నరకాసురుడి వధ తర్వాత ప్రజలు ఏ రకంగా సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని చూసినా అదే కనపడతా ఉంది. జూలై 4వ తారీఖు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గపు వైఖరి వల్లనే కాదు, ధైర్యంగా నిలబడిన తెలుగుదేశం పార్టీ జన సైనికులు ప్రజలకు ఆ రోజు ఒక నమ్మకాన్ని కల్పించారు. ప్రభుత్వం ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజల మీదే పడి మద్యం రూపంలో, ఇసుక రూపంలో, రకరకాల రూపాల్లో ప్రజలను పీకుతిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు భయపడ్డారు. ఆ భయాన్ని పోగొట్టే విధంగా ఈరోజు ఇక్కడ దాదాపు స్టేజ్ మీద కానీ ఎదురుగా ఉన్న కానీ చాలా దాదాపు 190% మందికి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఒంగోలు శాసనసభ్యుడిగా అడుగుపెట్టి వెనక తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే సౌండ్ వస్తే డీజే సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి సోదరుడు రామచల్ల జనార్దన్ గారు మళ్ళీ ఈరోజు ఈ గ్రామ ముద్దు బిడ్డ, మీ అందరూ మన్నలు పొందిన వ్యక్తి, మీ అందరూ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సోదరుడు రామచల్ల జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా తూర్పు నాయుడుపాలెం అనేది రాష్ట్రం అంతా కూడా గుర్తొచ్చే రోజు మనం చూసాం. ఏది ఎవరి బాల వీరాంజనేయ స్వామి అంటే పెద్ద ఆయన ఊరు దామచర్ల ఆంజనేయ గారి ఊరు, తూర్పు నాయుడుపాలెం టంగుటూరు మండలం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుండేలాగా మొన్నే మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఆ గుర్తు తీసుకొచ్చాడు మన స్వామి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా స్వామి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మెజారిటీలతో పాటు బాధ్యతలు పెరిగినాయి. బాధ్యతలతోటి అందరం కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన జిల్లా వెనకబడిన జిల్లా అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులతోటి, అనేక కష్టాలతోటి 5 సంవత్సరాలు చెప్పుకోలేని విధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టారు, రిమైండ్లకు పంపించారు, ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన రోజులు చూసాం. అదేవిధంగా అభివృద్ధి లేదు. 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని ఏం చేశాడో తెలియదు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసాం, మన జిల్లాలో కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితితోటి మొన్నటితోటి మనకు మోక్షం వదిలింది. ప్రజలు కూడా ఉక్కి పట్టుకొని ఉన్నారు.
ఒకసారి ఎప్పుడు వస్తుందా ఎన్నికలు, ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి కూడా కాసుకొని ఉన్నారు. ఆ ఎన్నికల కోసమే ఉండి ఏం జరుగుతుందని అర్థం కాల ప్రజల బయట రాష్ట్రాలకు కూడా. ఒక్కసారిగా ప్రతి ఒక్కరు పోయి సైకిల్ మీద పోసి సమర్థవంతమైన నాయకుడు రావాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరూ ప్రజలంతా ఈరోజు 164 సీట్లు ఇచ్చారంటే ఈసారి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కసిగా ఉన్నారో, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం మీద కూడా ఒక బాధ్యతలు పెరిగినాయి. ఒక్కొక్కరికి మంచి మెజార్టీలు ఇచ్చారు, యువం మీద మనల్ని పంపించారు. తప్పకుండా కూడా ప్రజల ఉమ్ముని, కష్టాన్ని, ఇబ్బందుల్ని మేము మర్చిపోం. ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాకి రావాల్సిన పనులన్నీ కూడా తుపురు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళిద్దరూ లక్ష్మి గారిని, ఎరిక్షన్ కానీ వాళ్ళిద్దరికి కూడా మేము అందరం తరపున కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం. మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఒకటి కార్పొరేషన్లో కానీ ఏదో ఒక దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా, జిల్లాకి ఎంతో మనం కష్టపడ్డాం కాబట్టి మీ ఇద్దరికి పదవులు వచ్చేటట్టుగా కూడా మేము కూడా అడిగి పోరాడి మీ ఇద్దరికి కూడా పదవులు వచ్చేటట్టుగా, అదేవిధంగా సత్యాకు కూడా, ఎందుకంటే 36 నియోజకవర్గాలు కష్టపడ్డారు కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడో వైజాగ్ అటంతా కూడా ఉండి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తిరిగి ఎంతో పార్టీ కోసం కష్టపడాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్ వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా, వాళ్ళకు కూడా గౌరవించేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరం కూడా కూర్చుంటాం. ఈరోజు మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కందుకూరుని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టాల్సింది అవసరం, ఈరోజు అద్దంకిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టుకోవాల్సింది అవసరం. అదేవిధంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యతలుగా మేము అందరం కూడా తీసుకుంటాం, కష్టపడతాం. మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం. వాళ్ళని తోడు తీసేటట్టుగా, వాళ్ళు ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో అదే పోలీసు వాళ్ళ చేతే లోపలేపించేసి మక్కలు ఎరగొట్టే పనులు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా చూసాం. నా మీద 23 కేసులు పెట్టారు. అనేక మందిని, మా వాళ్ళందరూ కొంతమందిని రిమాండ్కి పంపించారు. 18 రోజులు జైల్లో ఉండొచ్చారు. అలాంటి కార్యక్రమాలని చేశారు. ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే మొత్తం ఎక్కడ కనపడకుండా ఈరోజు హైదరాబాదు ఎడ తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు తిరుగుతారు, వారం తిరుగుతారు, నెల తిరుగుతారు. 2 నెలలకైనా ఆ ఎదవలు రావాల్సిందే. ఎక్కడికి రాదు. ఆ ఎదవలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో కార్యకర్తలు చేసేది కాదు, చట్టపరంగా పోలీసు వ్యవస్థ చేతే వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళ చేతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కష్టపడ్డారు అందరూ కూడా. ఈరోజు ఒక మంచి మార్గంలో మన జిల్లాని అందరి మంది కూడా గెలవటం జరిగింది. వాళ్ళిద్దరు గెలిచుంటే మనకి సింగిల్ నవరత్నాలది వచ్చేది. జగన్ రెడ్డికి ఏదైతే నవరత్నాలు పెట్టాడో ఆ 9 సంఖ్యతోటి అయిపోయేవాడు. కాబట్టి మనం కూడా ఈ 11 తోటి ఇబ్బంది పడతా ఈ 2 నియోజకవర్గాల పోవటం కూడా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా 14 లక్షల కోట్లు ఈ జగన్ సైకోరెడ్డి ఇంట్లో కూర్చొని అప్పు తీసుకొచ్చి పెట్టాడు. మొన్న కూడా ఆయన మాటల్లో అన్నాడు, మీరు ఎక్కడ ఏ కాగితాలు ఎక్కడ పెట్టాడో, ఈ అప్పుకి ఏది తాకట్టు పెట్టాడో, ఎక్కడ డబ్బులు తెచ్చాడో, ఏ ఆస్తులు ఉన్నాయో ఏందో తెలవదు. కూర్చుంటే కానీ దీని మీద అవగాహన చేసుకోవాలని చెప్పేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అనేది పరిస్థితులు చూసాం. కాబట్టి ఒక్కొక్కటి లిక్కర్ దాని మీద కూడా తీసుకెళ్లారు ఎండీని. ఆయన కూడా అప్రూవల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అతను తీసుకెళ్లి సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు, ఏదేది అవినీతి జరిగిందో అన్నీ కూడా తీశారు. ఈసారి ఉండే పరిస్థితుల్లో తొందరగాలోనే సైకో జగన్ రెడ్డిని కూడా లోపలేస్తారు. సైకో పార్టీ ఇందాక మన సాంబశివరావు చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈసారి బ్యాలెట్లో ఉండదు. ఖచ్చితంగా జగన్ రెడ్డి పార్టీయే ఉండదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా అటు ఇటు పోయే పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పెట్టిన హింసలు, చంద్రబాబు గారిని ఏ విధంగా హింసించారో ఆయన కన్నీళ్ళు పెట్టిన వాళ్ళంతా కూడా ఊరికినే పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో పెట్టుకోవటం మన స్వామి గారు ఒకటే నేను కూడా చెప్పేది, అందరం కూడా కలిసి, అటు రవి కూడా ఉన్నాడు, రవి కానీ అందరం కూడా మనం కూర్చుందాం, సీరియస్గా జిల్లాలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కూడా కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పనిచేద్దాం. వీళ్ళ ముగ్గురికి కూడా పదవులు వచ్చేటట్టుగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పే విధంగా చేసి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నీ మీద అందరి మీద తీసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫస్ట్ టైము మినిస్టర్గా మళ్ళా నాయుడుపాలెంలోకి రావటం, మంచి ఊరేగింపుతో ఈరోజు కొండైపోలు కానీ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో సేవ అంటే గుర్తు. అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి నేను వస్తాను. నేను తెలుపుతున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాని అన్ని విధాలుగా ముందుగా కూడా నడిపించగలిగిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, 3 పర్యాయాలు కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొండేపి నియోజకవర్గానికి గెలుపొందిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి డాక్టర్ గారని బాల వీరాంజనేయ స్వామి గారిని మంత్రి చేయడం అనేది ముఖ్యంగా మనందరి తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ తూర్పు నాయుడుపాలెం అంటేనే గుర్తు వస్తుంది దామచర్ల ఆంజనేయులు గారు. ఎప్పుడు కూడా మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఆయన పెద్ద దిక్కు. మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారిని, అంటే మా ఇద్దరి కుటుంబాలనే దామచర్ల మాగుంట అనేది 50 సంవత్సరాల బంధం ఉన్నది. దీనికి కూడా 1972 సంవత్సరం నుంచి పరిచయం ఉండేది. ఎప్పుడు కూడా ఆయనని ఒక సొంత బిడ్డలా కూడా ఎప్పుడు కూడా చూసేవారు సుబ్బరామరెడ్డి గారిని. అదేవిధంగా పార్వతమ్మ గారినైనా నన్ను కూడా ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ తూర్పు నాయుడుపాలెంలో పెద్దలు కృష్ణారావు గారు, మన పూర్ణచంద్రరావు గారు ఆశీస్సులు కూడా తీసుకొని ఇక్కడ అందరం కూడా వచ్చామన్నప్పుడు కూడా ఇది సంతోషమైన వాతావరణం. ఇది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఎంతో తపపడ్డారు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీ బాధ అనేది ఎప్పుడు చూస్తున్నవాడిని. ముందు ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారనేది నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోయింది. ఎప్పుడు కూడా అంటే ఒక కమిట్మెంట్. తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేవాడు కళ్యాణ్ గారు అయితే ఒక్కటే వ్యతిరేకమైన ఓటుని జగన్కి ఎవరికి పోకూడదు, మొత్తం మనమే కలపాలనేది కూటమిని ఆయన కలిపిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మోడీ గారు చూసుకుంటే ఈ రాష్ట్రానికి సమర్థమైన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో కూటమి అనేది ఏర్పడ్డారు. బ్రహ్మాండమైన గెలిపించారు. ఎప్పుడు చరిత్రలో కూడా ఇటువంటి గెలుపు అనేది కూడా 164 గౌరవ శాసనసభ్యులు. నా దృష్టిలో ఒంగోలు పార్లమెంట్లో కూడా లక్ష్మి గారు కూడా ఎమ్మెల్యే, ఎలక్షన్ బాబు కూడా ఎమ్మెల్యే. ఒక అసెంబ్లీ హాల్లో మాత్రం వాడు పోరారు, కానీ ఆ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున వాళ్లే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అనేది ఆ గుర్తింపు కూడా ఉంటుందని చెప్పారు. జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, లక్ష్మి గారినైనా ఎలక్షన్ బాబు గారైనా కూడా. లక్ష్మి గారు అంటే కొత్తగా వచ్చారు రావటం, అయినా కూడా ఒక స్పీడ్ చూపించారు అన్నప్పుడు. అంటే ప్రత్యేకంగా వారికి ఆ జీన్స్లో ఉన్నాయి. గొట్టిపాటి కుటుంబం అనేది కూడా అటువంటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా తెలుపుకుంటూ, ఎలక్షన్ బాబు గారు అయితే సీనియర్ తెలుగుదేశం నాయకుడు, వారికి కూడా గుర్తింపు కూడా ఉంటుంది అనేది కూడా చెప్పుకుంటున్నా ఉన్నప్పుడు జనార్దన్ గారు చెప్పినట్టు. సత్య గారి అంటే ఇంక చెప్పక్కర్లే, ఆయన హవానే నడుస్తుంది అక్కడ కూడా. లోకేష్ బాబు గారి దగ్గర ఆయన హవానే అది. అందువల్ల ఆయనకు కూడా ఏంటంటే మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అని చెప్పుకుంటూ, ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది అవసరం అనేది గౌరవ శాసనసభ్యులు చెప్పారు. పశ్చిమ ప్రాంతం అయితే వెలుగొండ ప్రాజెక్ట్ అవసరం, ఇండస్ట్రీస్ అవసరం, మార్కాపురం జిల్లా అవసరం, అదే కనిగిరి ప్రాంతంకి అయితే 888 అవసరం, నిమ్స్ అవసరం, నడికుడి కాళహస్తి మార్గం అనేది కూడా రైల్వే మార్గం అవసరం ఉండేది. ఈ దర్శి ప్రాంతంలో అయితే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ ప్రాంతాల్లో ఇక్కడ చూసుకుంటే మన మంత్రి గారే ఉన్నారు కాబట్టి కొండేపు అనేది, అదేవిధంగా జనార్దన్ గారు అయితే తాగునీటికే ప్రాముఖ్యత ఇవ్వాలనేది వారి సూచనలతో కూడా ముందుకు కూడా సాగుతూ ఉన్నప్పుడు కూడా దయచేసి మీకు అందరికీ కూడా తెలుపుతున్నాం, మేమందరం కూడా మీ సేవలోనే ఉంటాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఇప్పుడు 33 సంవత్సరాలుగా మీరు ఆదరించారు. కొండేపి నియోజకవర్గం అంటే మాగుంట కుటుంబం 9వ సారి పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు కూడా
9 పర్యాయాలు కూడా మీరు మెజారిటీ ఇచ్చి గౌరవించినందుకు మాగుంట కుటుంబం శిరస్సు వహించి మీకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా దయచేసి పైన వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను, మాగుంట కుటుంబ శ్రేయాభిలాషులు అభిమానులందరూ కూడా నాతో పాటు కూడా వచ్చారు. వారిని కూడా సముచితంగా గౌరవించండి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన పార్టీని అభివృద్ధి కూడా చేసుకునే దానికి వీలవుతుందిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 72 కోట్ల రూపాయలు రైతులకి ఏంటంటే నష్టపరిహారం అనేది తీసేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే చేయిస్తా ఉన్నప్పుడు స్వర్ణ జన్మభూమి తూర్పు నాయుడుపాలెం గ్రామ ప్రజలందరికీ, ఆడపడుచులకి నా నమస్కారాలు. చాలా సంతోషం. కొండేపి చరిత్రలో చాలామంది మూడోసారి గెలుపు లేదు, స్వామి ఓడిపోతాడు అన్నారు. దాన్ని తిరగరాశారు. కొండేపి ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడోసారి నన్ను గెలిపించారు. నాయుడుపాలెం ప్రజలకి కొండేపిలో గెలవడం నా అదృష్టం. సొంత ఊరు వ్యక్తులు, సొంత ఊరు ఎమ్మెల్యేకి ఓటేసినటువంటి అదృష్టం. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులకి ఓటే లేదు. మన జనార్దన్ గారికి కూడా నాయుడుపాలెం ఓటేసేలా. నాకు నాయుడుపాలెం సొంత ఊరు వాళ్ళు ఓటేసినటువంటిది ఆ అదృష్టమే వరుసగా 3 సార్లు గెలిపించిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇంకో విషయం, మనకి ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన విజయం ఇందాక సాంబశివరావు చెప్పారు. 151లో పాండవుల పైకి తీసుకొచ్చి కౌరవ సభని పతనం చేసి గౌరవ సభగా మార్చి మన ముఖ్యమంత్రిని సభలోకి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగల వాళ్ళు నిశ్శబ్దంగా విప్లవాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ రోజు అర్థమైంది. 4-5 బూతులు చూడగానే మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పాను. మన నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వస్తుందంటే చాలా మందికి నమ్మకాలు లేవు. సింగరాయకొండ అంటారు, సింగరాయకొండ కూడా మెజార్టీ వస్తుందంటే నమ్మకాలు లేవు. ఆ సింగరాయకొండే అత్యధిక మెజార్టీ ఇచ్చింది, మార్పుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తీసుకుంటే వేదిక మీద 2 దురదృష్టవంతులు కానీ అదృష్టవంతులే. ఎర్రగొండపాలెం, దర్శి ఇద్దరు కూడా 2,500 ఓట్లు అదనంగా వస్తే గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన పార్టీ అధికారంలో ఉంది. ఇందాక మాగుంట గారు చెప్పినట్లు, జనార్దన్ గారు చెప్పినట్టు, బాలాజీ గారు అందరూ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ మన శాసనసభ్యులే. పూర్తి అధికారాలతో ప్రజలకు చేరువయ్యి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తారని చెప్పేసి మన ముఖ్యమంత్రి తరఫున నేను వారికి తెలియజేస్తా ఉన్నా. వారిద్దరూ కూడా మంచి పనులతో చేరువై ఈసారి 12కు 12 మన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ఇందాక జనార్దన్ గారు చూసారు, చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు. నేను అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాను. కానీ మనందరం ఒకటే, అందరం కలిసి పోరాటం చేద్దాం, అందరం కలిసి ప్రతి నెల కూర్చుందాం, అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన జిల్లాకి రావాల్సిన పదవుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. నెలకోసారి మనం కూర్చుందాం, మన జిల్లాకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అపాయింట్మెంట్ తీసుకొని చొరవ తీసుకుందామని తెలియజేస్తున్నాను. మన జిల్లాకి 2 మంత్రి పదవులు రావడం సంతోషం. రవి గారికి, నాకు. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, మనకి పరిశీలకులుగా వచ్చినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీద పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి జైలుకి వచ్చాడు. మనకి పరిశీలకులుగా వచ్చినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అంటే మన జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక 2 వ్యక్తులకు కూడాను పదవులు వచ్చాయి. ఈరోజు మంత్రివర్గంలో చాలామంది మంత్రులు మనకు వ్యక్తిగతంగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ పెద్దలందరికీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ నిధులు కావాలన్నా, ఏ పనులు కావాలన్నా నిరభ్యంతరంగా చొరవగా వెళ్ళి పనులు చేయించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం మా అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలో చాలా కాలం నుంచి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఇది నిజంగా పోతా ఉంది. ఎన్నికల ముందు నీళ్లు లేకుండా ప్రాజెక్ట్ శిలాఫలకాలు వేసుకుని తప్పితే వాళ్ళు ఏం పనులు చేయాల. గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోతే గేట్లు బిగించలా, అడిగితే పూర్తి చేయాల, మళ్ళీ గేట్లు కొట్టకపోయినాయి. అటువంటి వ్యక్తి రైతులని అష్ట కష్టాలు పెట్టేటి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన జిల్లాకు వచ్చిన ట్రిపుల్ ఐటీ ఒంగోలులో పెట్టాలని మనం ప్రయత్నం చేసినప్పటికీ కరిగిరి ప్రాంతంలో శంకుస్థాపన చేశాం. వీళ్ళు వచ్చి ఒక్క ఇటుక పెట్ట శిలాఫలకం పగలగొట్టారు. మళ్ళీ ట్రిపుల్ ఐటీ పూర్తి చేయాలి. ఒక నరసింహారెడ్డి గారు పశ్చిమ ప్రాంతానికి
నిమ్స్ తీసుకొచ్చారు ఆ రోజు. ఆ నిమ్స్లో మనం ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుకు వస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టారు. పరిశ్రమలు తేవాల్సిన అవసరం బాధ్యత మా అందరి మీద ఉంది. లోకేష్ గారు యువకులం పాదయాత్రలో చెప్పారు, ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. త్వరలోనే మన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు పరిశ్రమలు రావాలని, మన యువతకి ఉద్యోగాలు కల్పించే విధంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాన్పిక్ భూములు, చీరాల పర్చూరు ప్రాంతాల భూముల్ని వీళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. ఈ వాన్పిక్ భూముల్లో తిరిగి ఫార్మా హబ్ చేయటం, రామాయపట్నం పోర్ట్ని అభివృద్ధి చేయటం, నిమ్స్ అదేవిధంగా దర్శిలో మోటారు డ్రైవింగ్ స్కూల్ లాంటి కొన్ని పరిశ్రమలు మూతేయటం, వీటన్నిటిని తిరిగి తీసుకురావటం, మన ప్రాంతంలో సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం, ముసి పాలేరు నదులకి వెలుగున్న తూర్పుకాలం నుంచి అనుసంధానం చేసి ఆ 2 ఏర్ల మీద చెక్ డ్యాములు కట్టి రైతులకి ఎత్తిపోతల పథకాలు అందించే విధంగా కృషి చేయడం అనేటువంటి బాధ్యతలు అందరి మీద కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా అడిగారు, కానీ వాస్తవంగా చెప్పారు బాబు గారు. కానీ నేనైతే 5 గెలిపించలేదు కాబట్టి 2 గెలిపించలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడాను చెప్పిన మాటకి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి తెలియజేస్తున్నా. 3,000 నమ్మల ఆయన నమ్మేరు. విడుదల వారి ముఖ్యమంత్రి 250 పెంచుకుంటూ వచ్చాడు. మనం ఏప్రిల్లో ప్రకటన చేశాం, ఎప్పటి నుంచే పెన్షన్ ఇస్తామంటే ఎలా సాధ్యం అన్నారు. ఆ 3 నెలల్లో 1000 బకాయి, జూలై నెలలో ఇచ్చే 4,000, రేపు జూలై 1వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 7,000 రూపాయలు ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పంపిణీ చేయబోతున్నారు. వృద్ధులకైతే, వితంతువులకి 7,000, ఒంటరి మహిళలు కూడా 7,000 రూపాయలు, ఫిషర్మెన్ పెన్షన్ కూడా 7,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో విధంగా వికలాంగులకి 3 నెలల్లో 3 3 9,000, జూలైలో ఇచ్చి 6,000 కలిపి 15,000 రూపాయలు పంపిణీ చేయబోతా ఉన్నాం. అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా పెన్షన్లు పెంపడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు అందిపోతున్నాం. చెప్పిన నాయకుడు చిత్తశుద్ధితో సంతకం చేసి ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చేదాని సంతకం చేశారు. అదేవిధంగా మనకి చదువుకున్న యువతకి సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇప్పించడం, స్కిల్ సర్వే అయిపోతా ఉన్నారు. మన హక్కు ఆస్తుల్ని దోపిడీ చేసే టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. ఇటువంటి అన్నీ కూడా చెప్పిన మాటలు చేశారు. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఎక్కడ ఏం అప్పులు తెచ్చాడో ఏం పెట్టాడని అన్నారు. అన్నీ చూసుకొని కూడా సార్ ఇన్ని ఎట్లా చేస్తారు మీరంటే, సంపద సృష్టించి నేను చేస్తానని ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అంత ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మొక్కవని ధైర్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా దైవ శక్తి కూడా అనుగ్రహించాలని, శక్తిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించాలనుకుంటున్నా. దోపిడీ చేశారు. తిరిగి ఈ మైనింగ్ అంతా కూడా చేపట్టే విధంగా చర్యలు చేసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మన జిల్లాలో తిరిగి సస్యశ్యామలంగా చేసే వెలుగొండ ప్రాజెక్ట్ని, అదేవిధంగా సాగర్ జిల్లాని కాలువల పొడిగింపులు కూడా చేపడతారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు స్క్రిప్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దేవుడి స్క్రిప్ట్ 23 వచ్చిందని మనం ఎగతాలు చేశాడు. అంతకన్నా దారుణమైన స్క్రిప్ట్ దేవుడు ఇచ్చాడని చెప్పేసి తెలియజేసుకుంటూ, నరకాసుర వధ చేసామన్నారు. కుంభకర్ణుడు తిరిగి నిద్రలేసి 5 ఏళ్ల తర్వాత ఇంకో కోణం తీసుకొస్తున్నాడు. కుంభకర్ణుడి వధ కూడా చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. 11లో 7 చేళ్తున్నారంట. 11లో 7 ఇంకా వారం పూర్తి కాల పక్కపాతి వైపు చూస్తున్నారు కథనాలు. ఆ జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో స్టోరీలు వస్తున్నాయి. అంటే ఆయన పరిస్థితి ఇంకా బయటికి రాలేదు. అటువంటి పరిస్థితి అది. మనం 23 మందితో, 104 బయటకు పోయినా 19 మందితో మనం పోరాటం చేసాం 5 ఏళ్ళు. 11 మందిలో మొక్కలు అవుతున్నాయి అనేటువంటి పరిస్థితి. అందుకే ఫ్యాన్ గుర్తు కనపడదని చెప్పేసి సాంబశివరావు గారు, జనార్దన్ గారు కూడా చెప్పారు. ఈరోజు నా మీద బాధ్యతలు ఇచ్చారు. ఎస్సీలకి, వృద్ధులకి, వికలాంగులకి సేవ చేసేటువంటి అదృష్టం ఇచ్చారు. ఈ 3తో పాటు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, వీళ్ళందరినీ కూడా నడిపించి తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ పట్టు తెచ్చే విధంగా కృషి చేసే దానిలో మీ అందరి సహకారాలు కావాలని నేను కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పూర్తిగా మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఇచ్చి
నన్ను సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నా. ఈరోజు భువనంలో నా అవమానపరిచారు, నా మీద దాడి చేశారు. అందుకే ఇటువంటి విజయాలు. గౌరవ సభం వచ్చిన ఆంధ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వంలో అండగా వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అండగా వచ్చిన బీజేపీ నేత నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్నారు. మిత్రపక్షాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోదాం, మిత్రపక్షాన్ని ప్రాధాన్యత తీసుకెళ్దామనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మన మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, రేపు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉండి తెలియజేయాలి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వాలంటీర్లు ఇస్తారు. వాలంటీర్లతో పాటు మీ అందరూ కూడా ఉండి ఇవి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇస్తున్నదని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న ఇళ్ళకి బిల్లులు ఆపారు. ఆ బిల్లులు ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు మన ప్రభుత్వం తిరిగి చెల్లించబోతుందని కూడా తెలియజేస్తాను. రోడ్లు వేసిన కార్యకర్తల బిల్లులన్నీ కూడా రేపు మన ప్రభుత్వం చెల్లించబోతుందని కూడా మీకు తెలియజేస్తాం. రామాయపట్నం పోర్టు, దానిలో అన్నింటినీ కూడా చక్కదిద్ది విచారణలు చేసి తిరిగి ఈ రామాయపట్నం పోర్టుతో పాటు అక్కడ అనుబంధ పరిశ్రమ కూడా తెచ్చేందుకు మన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ, ఈ రోజున మేమందరం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతల మీద ఒక టీం వర్క్తో కలిసి పనిచేసి జిల్లాని ప్రగతి పథంలో నడిపించేందుకు ముందుకెళ్తామని, తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటూ, ఈ రోజున మా స్వగ్రామం నాయుడుపాలెం వాళ్ళకి చెప్తున్నా, సుమారు 27 సంవత్సరాల క్రితం మన పెద్ద ఆయనకి మంత్రి పదవి వచ్చింది. మళ్ళా 27 ఏళ్ల తర్వాత మన గ్రామవాసికి ఈ పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు కూడా కొండేపు నియోజకవర్గంలో డొంక రోడ్లు ట్రాక్టర్ మీద పెద్ద ఆయన పోతే బట్టి చొక్కా మీద పడుకుందని చెప్తారు గ్రామస్తులు. అటువంటి కొండేపు నియోజకవర్గంలో అడుగడుగున సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ తాగునీరు ఇచ్చేది మన జిల్లానే కాదు, మన నియోజకవర్గమే కాదు, జిల్లా మొత్తానికి తాగునీరు ఇచ్చేదానికి మన యువనేత నారా లోకేష్ బాబు గారు కంకణ బద్దులై ఉన్నారు. తప్పనిసరిగా చేస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూన్సీలో లేకపోయినా 10-15 రోజులు విజయవాడలో ఉన్నా, ఎప్పటిలాగే మీ అందరికీ కూడా సత్య కానీ మావయ్య కానీ అండగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు కొండేపు నియోజక అభివృద్ధి అనేది మనకు ప్రథం. మనకి అవకాశం ఇచ్చిన కొండేపు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా ఇప్పుడు శాఖ కేటాయించారు. వాలంటీర్లు అందరూ నా ఫోన్ కొడతా ఉన్నారు. వాలంటీర్లు అందరూ వాట్సాప్లు చేస్తున్నారు. మమ్మల్ని రాజీనామా చేయించారు, బలవంతంగా రాజీనామా చేయించారు, మాకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి నా మెయిల్ బాక్స్ నిండిపోతుంది, నా వాట్సాప్ నిండిపోతున్నాయి, నా ఫోన్ కాల్స్ నిండిపోతున్నాయి. తెలియని నంబర్ ఎత్తాలంటే ఇదే ఆలోచన. మా నాయకుడి మీద మమ్మల్ని మోసం చేశారని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, వాలంటీర్లు అంతా మన వాళ్ళు అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళే నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్ల శాఖ నా దగ్గర ఉంది, సచివాలయాల శాఖ నా దగ్గర ఉంది, అందుకని పెడుతున్నాను. మీకోసం, కొండేపు నాయకుల కోసం ఇంకొక వేరే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఏ ఫోన్ ఎత్తినా ఈ ఫోన్లు వస్తాయి. అందువల్ల మీకు వేరే నంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నేను తీస్తాను. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా పిఏలు ఉంటారు, సత్య గారు ఉన్నారు, మనకి ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా మేమందరం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తాను. మీ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు, మీరు 3వసారి గెలిపించారు, చరిత్ర తిరగరాశారు. అందువల్లే ఈరోజు నాకు ఈ పదవి జరిగిందని తెలియజేసుకుంటూ, ఇందుకు సహకరించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ